అడిగిన సమాచారం ఉందా లేదా స్పష్టంగా చెప్పండి. వివరాలు ఏవైనా అధికారికంగా సంతకాలు చేసివ్వండి. ఇంజనీర్లకు స్పష్టం చేసిన NDSA నిపుణుల కమిటీ చైర్మన్ అయ్యర్. నేడు రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇంజనీర్లను కోరింది. సమాచారం ఉంటే ఇవ్వండి, లేదంటే లేదని చెప్పండి. అరకొరగా ఉంటే అదైనా ఇవ్వండి. సమాచారం ఇచ్చినా లేదని చెప్పినా అధికారికంగా ఉండాలి. బాధ్యులు సంతకం చేసి ఆ విషయం చెప్పాలి అని నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సంబంధిత ఇంజనీర్లకు స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ అడిగిన సమాచారం అంతా ఇవ్వాలని, ఏదైనా దాస్తే చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇంజనీర్లను హెచ్చరించారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు సీపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి అవసరమైన చర్యలు సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు NDSA నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా, మరో 5 నిపుణులు సభ్యులుగా గల ఈ కమిటీ బుధవారం హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతో సమావేశమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీరింగ్ చీఫ్లు అనిల్ కుమార్, నాగేందర్ రావు అయిపోయాయి. అలా కూర్చోబెడితే నేను తెచ్చి ఈ టోటల్ ప్రాజెక్ట్లో ఆయన పాత్ర కూడా ఉండే. ఈ కరప్షన్లో మురళీధర్ రావు దోస్తులేనా వీళ్ళంతా? ఇంకేం విచారణ, ఇంకేం కథ, ఇంకేం డీటెయిల్స్ మీరు అడిగినా ఇస్తారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఇచ్చుకుంటారు. ఒకడు అడ్డంగా దొరికిపోయి మిమ్మల్ని ఇరికిచ్చిండని ప్రజలకు కూడా తెలిసిపోయింది, మేము ఎక్స్పోజ్ చేసినామని వారిని పక్కన పెట్టి మురళీధర్ రావును అవతల పడేసారు. ENC వెంకటేశ్వర్లు వర్క్ కంప్లీట్ కాకముందే ఆ ధృవీకరణ పత్రం ఇచ్చిన పక్కన పెట్టాల్సి వచ్చింది. వీళ్ళది ఇంకా బయట పడతలేదని పెడుతున్నారా? ఇంకా లోపల ఆ హరిరామ్ అక్కడే ఉన్నాడు, ఆ నాగేందర్ రావు అక్కడే ఉన్నాడు. మరి వీళ్ళంతా టోటల్ కరప్టెడ్, అన్నింట్లో భాగస్వాములు అయిన వాళ్ళు కదా. మీకు ఎట్లా మీరు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి అనుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి లింక్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన ఇంజనీర్లు పాల్గొన్నారట. ఇంజనీర్లందరూ కమిటీ ముందు హాజరు కండి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో 2016 నుంచి పనిచేసిన ఇంజనీర్లంతా ఈ నెల 9వ తేదీన NDSA నిపుణుల కమిటీ ముందు హాజరు కావాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు అందరూ ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్లకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీ, మోడల్ స్టడీస్, డిజైన్లు, నిర్మాణం, నాణ్యతా విభాగం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో పనిచేసిన వారంతా హాజరయ్యేలా చూడాలని కోరారు. అసిస్టెంట్ ఇంజనీర్ను మొదలుకొని చీఫ్ ఇంజనీర్ల వరకు ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు, పదవీ విరమణ చేసిన వారంతా కూడా హాజరు కావాలన్నారు. సో సగం ఇన్ఫర్మేషన్ కాదు, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన కమిటీ చైర్మన్ నిన్న అందరు ఇంజనీర్లకు చెప్పినారట. ఇందులో క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ, మెయింటెనెన్స్, డిజైన్లు ఇలా అన్ని విభాగాల ఇంజనీర్ల వివరాలను కోరారు. ఎవరి అవసరం ఉన్నా పిలిపించి మాట్లాడతాం. అవసరమైతే మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్, కాళేశ్వరం మాజీ ENC వెంకటేశ్వర్లతో కూడా మాట్లాడతామని ఆయన చెప్పినట్టుగా తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన చోట ఓ కన్సల్టెన్సీ సంస్థ చేసిన ఇన్వెస్టిగేషన్ నివేదికలు వచ్చాయా అన్న ప్రశ్నకు మొదట వచ్చాయని, తర్వాత రేపొస్తాయని ఒక ఇంజనీరింగ్ చెప్పగా సమాచారాన్ని ఈ రకంగా దాస్తున్నారు, దాస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి, కార్యదర్శి ఇద్దరూ హెచ్చరించినట్టు సమాచారం. వాడు ఆల్రెడీ దాస్తున్నాడని అర్థమైపోయా, మళ్ళీ ఇంకెందుకు అన్నీ కూర్చోబెట్టాలి అవన్నీ? ఎవడు చెప్పాలా మీకు? ఈ ఒకవేళ కనుక మీరు ఈ విచారణలో మీరేం తేల్చకపోతే, ఇంకా డిలే చేస్తే మీరు ఎటు కాకుండా పోతారు. చాలామంది ఆఫీసర్లు, రిటైర్డ్ అయిన వాళ్ళు, దొంగలు, దుర్మార్గులు, కరప్టెడ్ ఫెలోస్, ఇంకా సోమేష్ కుమార్కి అనుచరులుగా ఉన్నవాళ్ళు, కేసీఆర్ కోవర్ట్ బ్యాచ్ ఇంకా స్టిల్ గవర్నమెంట్లో ఉన్నారు. తెలిసి కూడా, అంటే వీళ్ళు వాళ్ళతో పనిచేసినారని తెలిసి కూడా వాళ్ళని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎవరికి ఇది మరి దీని వెనకాల ఉన్న కథ ఏంది, మతలబ్ ఏంది అన్నది వాళ్ళే చెప్పాలి.